అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, ఎన్జిఓస్ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈరోజు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా సిపిఐఎం పార్టీ గోపాల్ గారి కృషి కానివ్వండి, మేయర్ గారి కృషి కానివ్వండి, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి కృషి కానివ్వండి, కార్పొరేటర్ల కృషి, అందరి కృషి, డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి గారి కృషి, అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. అదే శుభ సూచకం. తప్పకుండా 100కు 100% ఈ యొక్క సేవ్ ఆర్డిటి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనిని పాజిటివ్ ఏదైతే నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కు ఈ యొక్క ఆర్డిటి పైన తప్పకుండా దానిని పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, మా నాయకుడు లోకేష్ గారి కూడా విన్నవించి దీనికి ఈ యొక్క సేవ్ ఆర్డిటిని కాపాడతాం. నిన్న వెంకటరామరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే అనిల్ గారు చెప్పారు, ఈ ప్రత్యేక సమావేశంలో చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్డిటికి, సేవ్ ఆర్డిటి అన్న వారి ప్రతి ఒక్కరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యాచరణ ఈ రోజు సాయంత్రం కానీ రేపు 10 గంటలు 11 గంటలకు రాంభూపాల్ చౌదరి గారు టైం ఇచ్చారు. సో కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అనేది రేపు 11 గంటలకు పత్రికా ప్రకటన ద్వారా మాలో ఎవరో ఒకరు పత్రికా ప్రకటన రిలీజ్